హాయ్ హలో నమస్తే అందరూ ఏం చేస్తున్నారు? ఇదిగోండి నేనైతే పులగం పెట్టుకున్నాను. కంపల్సరీ రోజు పులగం ఉంటుంది కాబట్టి పులగం పెట్టుకున్నాను. అలాగే ఇదిగోండి అన్నం అయితే వండి పెట్టాను. పసుపు ఉప్పు వేసేసి రైస్ వండాను. ఎందుకోసం అంటే కనుక దద్దోజనం చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు సరస్వతి పూజ కదా, అందుకని దద్దోజనం చెయ్యాలిట, అందుకని దద్దోజనం చేస్తున్నాను అనమాట. కావాల్సిన పెరుగు, అలాగే ఇదిగోండి దద్దోజనానికి సింపుల్గా చేస్తాను. ఎందుకంటే నిన్న చాలా మా ఇంట్లో ఫంక్షన్ అయింది కాబట్టి చాలా రకాలు చేసాం. గారెలు, అరిసెలు, నువ్వుండలు, పరమాన్నం ఇవన్నీ చేసేసామండి నిన్న. అందుకని ఈరోజు సింపుల్గా దద్దోజనం చేసేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి కొంచెం మినపప్పు పోపు కోసం అని మినపప్పు వాము అయితే వేసి చేస్తానండి. మొన్న జీలకర్ర వేసి చేశాను, ఇప్పుడైతే వాము వేసి చేస్తాను. కొద్దిగా ఇంత వాము వేస్తే బాగుంటుంది. మిరియాలు కంపల్సరీ కావాలి, ఇవన్నీ కంపల్సరీ కావాల్సినవి అనమాట. ఇది అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా మీరు జీడిపప్పు, బాదం పప్పు మీ ఇష్టమైన పప్పులు కావాలంటే వేసుకోవచ్చు. శనగపప్పు పోపు పెట్టుకోవాలంటే పోపు పెట్టుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఇంగు వేస్తానండి. ఉప్పు, ఇంగువ, నెయ్యి కూడా కావాలి. నెయ్యి వేసుకుని ఇవన్నీ పోపు వేయించేసుకుని అన్నం ఉడికిపోయింది కాబట్టి ఆ పోపు అందులో వేసేసుకుని పెరుగు కావాల్సిందంతా వేసుకుని కలిపేసుకోవడమే. ఇంతేనండి దద్దోజనం చేయడం. చాలా 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 సింపుల్, ఈజీ. చివర్లో ఇవన్నీ కలుపుకున్న తర్వాత కావాలి అనుకుంటే కనుక దానిమ్మ గింజలు కలుపుకోండి, అద్దరిపోతుంది. మీ దగ్గర దానిమ్మ ఉంటే కనుక దానిమ్మ కలిపేసుకోండి. ఇదనమాట, ఇలా అయిపోతుంది వంట అనేది. పులుగా అయితే వండాను. ఇవాళ ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద పిండి వంటలు ఏం చేయట్లేదండి. ఇలాగే సింపుల్గా ఇంకా నేను పారాయణ చేసుకుంటూ వంట అయితే చేసేస్తానమాట. మీతో మాట్లాడింది కాకుండా తర్వాత నేను పారాయణలు అవి చేసుకుంటూ చేస్తాను. అందుకే అంత రుచిగా అద్భుతంగా ఉంటాయి. మా ఎదురుకుండా ఇంకా వర్క్ అవ్వలేదు, టపా టపా సౌండ్లు వస్తున్నాయి చూసారా, అదే అనమాట. మొత్తం ఇది దద్దోజనం కలిపాక మీకు ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను, ఓకేనా? ఇదిగోండి దద్దోజనం అలాగే పులగం. అమ్మవారి నివేదనకి రెడీ అయిపోయినాయి. సింపుల్గా చాలా ఈజీగా ఇలా చేశాను అనమాట.